మన పురాణాలలో రక్షాబంధనం యొక్క ప్రాముఖ్యత ఏంటి? స్త్రీలే ఎందుకు రాఖీ కట్టాలి? ఈ రాఖీ ఎలా రక్షాబంధనం అయింది తెలుసుకున్నామా? పూర్వకాలాలలో యుద్ధాలకు వెళ్ళినప్పుడు స్త్రీలు పురుషునికి రక్షాబంధనం కట్టేవారు. స్త్రీలే ఎందుకు కట్టాలి అనే సందేహం రావచ్చు. మన ధర్మంలో అత్యున్నత స్థాయిలో ఉన్న ఆ శక్తి, ఆపద సమయాల్లో మనం కొలిచే ఆ శక్తి రూపంలో కొలువైన వారే స్త్రీలు. ఈ రక్షాబంధనాన్ని స్త్రీ ఏ పురుషునికైనా కట్టవచ్చు. సచీదేవి యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఇంద్రునికి రక్ష కట్టి పంపేవారు. తోబుట్టువులు ఎలా ఉండాలో మనం దేవీ దేవతలను ఆదర్శంగా తీసుకోవాలి. శివ, లక్ష్మి, సరస్వతి, నారాయణి, శ్రీరాముడికి శాంతాదేవి, పూరిలో బలరామ, శ్రీకృష్ణ, సుభద్ర అన్నా చెల్లెళ్ల మహారథాల్ని పూజించే గొప్పతనం మనది. బలిచక్రవర్తి వరంతో విష్ణువుని ఇంట్లో కట్టి పెడితే లక్ష్మీదేవి రాఖీ కట్టి బలిచక్రవర్తిని ఒప్పించి విష్ణువుని రక్షిస్తుంది. అంతటి శక్తి ఉంది ఈ రక్షాబంధనానికి. అందుచేత ఈ మంత్రాన్ని జపిస్తూ రాఖీ కట్టాలి. ఓం ఏనబద్దో బలిరాజా దానవేంద్ర మహాబలః తేనాత్వాం అనుబంధామి రక్షే మాచల